హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను నానమ్మ కలిసి మీకు వింటర్ గార్డెనింగ్ చూపిస్తాను. సో జనరలీ మా నానమ్మ సీజన్ని బట్టి ప్లాంట్స్ వేస్తూ ఉంటారు. మీకు అన్నీ నేను చూపిస్తాను. ఇవేంటివి? కలకాంబరం, ఇవి చామంతి చామంతి పూల. 2 చెట్లు చామంతి. ఇదంతా కొత్తిమీరి, ఇదల్లా ఎడుపు కొత్తిమీరి. ఎప్పుడు వేసినావు? నెలగాల 20 దినాల. ఇది మెంతెం కూర బాగా వచ్చింది కదా. ఇవేంటివి? ఇవి బెండ చెట్లు బెండకాయ. ఇది మిర్చి కదా. పచ్చిమిరపకాయలు, మిర్చి. ఈడ టమాటా. మళ్ళా ఇది టమాటా ఆడ ఒకటి వచ్చింది. అది కాసింది. అది ఎన్ని? ఇది మల్లె చెట్టు. దీని పూలు ఉంటుండే కదా, లేవు ఇప్పుడు. కాయది ఇప్పుడు. ఎందుకు? ఇంకా నిలబెట్టి ఇది చామంతి. ఇది చామంతి. ఆ పూలు కూడా వస్తలేవు, చామంతి పూలు వస్తలేవు. ఒక చెట్టు. ఇది కలకాంబరం, కాకరకాయ. ఇది కాకరకాయలు ఉన్నాయా? చూపి. అవునా, అర్ధ కేజీ ఉంది. అర్ధ కేజా? ఉండని తెంపకు, ఇంకా అయ్యలేదు కదా అది పెద్దగా. మళ్ళీ ఇక్కడ తులసి చెట్టు, బెండ చెట్టు, కాకర చెట్టు. బెండ చెట్టు అంటే బెండ చెట్టు, బెండకాయనా? ఈ నుంచి మళ్ళా తులసి చెట్టు ఎంత బాగా వచ్చిందో. తులసి చెట్టు, తులసి చెట్టు, చోలకాయ కూడా వచ్చింది. ఎంత బాగా వచ్చేసింది. చెవుల చెట్లు అవి. తులసి చెట్టు ఎంత బాగా వచ్చింది కదా. తులసి చెట్టు. అవును. ఎప్పుడు వేసినా అసలు ఇది ముందు లేకుండే కదా. ఏమో దేవరప్పుడు మొలుపు కూడా లేకుండే. అవును. ఇది దసరా పోయినాక వేసినాం చూడు. ఇన్ని వేరికి వేసిన ఈడ మంచిగా. ఇటు 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 రా. ఇది చిక్కుడు చెట్టు. చిక్కుడుకాయ ఉన్నాయా? చూపి ఒకటన్నా. ఇడున్నాయి ఇక. యాక్చువల్గా ఈ ప్లాంట్ అయితే ఊరికే ఏదో సీడ్స్ పడి అంతా పెరిగిందంట గైస్. అసలు మా నాన్నమ్మ ప్లాంట్ వెయ్యాలి అని వేయలేదు, ఏదో సీడ్స్ పడ్డాయని చెప్పేసి ఇదంతా పెరిగింది. చాలా పెద్ద చెట్టు అయింది. చాలా వచ్చింది. చిక్కుడుకాయ ఎందుకు ఇంత వేసినావు? అవే వేసినాయి. పోతాయిలే అవి. ఇది దొరికేసిన అది ఉంటుంది. ఏది అదా? ఇప్పుడు కడతామంటే కూడా ఇది దొరికేయాల. కింద ఇసుక ఉంది కదా, కింద ఇసుక. ఇది కూర్చోనీకేనా? ఇవి తీసేయాలి బండలు. ఉండని, ఇది మంచిగా ఉంది కదా. కట్టిస్తాం కంపౌండ్ అయినాక కట్టాం. ముందర కట్టిస్తాం కంపౌండ్ ముందర. ఈ బండ వేసి ఇటు పక్క. సరే దా. పాలకూర కూడా ఉందా? కిందికి కూర్చొని చిన్న మార్కెట్ చేసుకున్నావు నువ్వంతా. మార్కెట్ పెట్టిందంట తోట. ఇక ఇవి టమాటా చెట్లు. ఇవి కాదు, దీని కింద ఉసుక ఉంది కదా. ఆ నుంచి వచ్చిందా? ఓ, సో ఈ వీడియోలో నాయిస్ పొల్యూషన్ అయితే ఎక్కువ అయిపోయింది గైస్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ వాటర్ వల్ల. వాటర్ కోసం మేము మోటార్ వేసాము, అందుకే సౌండ్ ఎక్కువ ఉంది. అండ్ ఈ సీజన్లో నాన్నమ్మ వేసిన ప్లాంట్స్ ఇవి. అండ్ యాక్చువల్గా ఎవ్రీ సీజన్కి వేస్తూ ఉంటుంది. ఎవ్రీ సీజన్కి ఒక్కొక్క వెజిటేబుల్ వేస్తుంది.
అండ్ దానికి తగ్గట్టుగా ఫ్లవర్స్ వేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇంకా ఎక్కువ ప్లాన్స్ ఉంటాయి, బట్ మేము ఈ ఇయర్ ఎందుకు ఎక్కువ వేయలేదు అంటే ఈ ఇయర్లో మేము కన్స్ట్రక్షన్ జరిగింది, ఇంకా బయట కూడా కంప్లీట్ అవ్వలేదు. సో వెరీ సూన్ కంప్లీట్ అవుతుంది. అండ్ అది తర్వాత గేట్ బయట అంతా ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది. అదంతా అయ్యాక ఇంకా చాలా ప్లాన్స్ వేద్దామని ఉన్నాం. పెద్ద పెద్ద ప్లాన్స్ లైక్ కోకోనట్ ప్లాన్స్ అవన్నీ వేయాలని ఇంకా మా నాన్నమ్మ ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటుంది, అందుకే అంత యాక్టివ్గా ఉంటుంది మా నాన్నమ్మ. కొడైకెనాల్లో తెచ్చిన అనుకుంటా గైస్, కొడైకెనాల్లో ఊటీలోనూ తెచ్చాను ఈ సీడ్స్. ఇప్పుడు నేను ఊర్లో వేద్దామని అనుకుంటున్నాను గైస్. వావ్ ఎంత బాగున్నాయి కదా చెట్లు. నానమ్మ ఏడేద్దాం? చామంతులు కాదు, పూలు ఏం పూలో తెలియదు నాకు. అంటే ఇట్లాంటి వేయాలా? ఏడండి ఇత్తనాలు దీని లోపల అయిపోయినాయి. ఉన్నాయి వస్తావా ఇవి? ఉన్నాయి ఇంకా మస్తున్నాయి. లేవు. అయిపోయినాయి అవినే. ఏడేస్తావు? ఈడైతేనే అయ్యి ఇన్నే పెద్ద అవును. ఇట్లా నీళ్ళు పోతాయి. రేపు బండలు పడితే కూడా ఈడికే మేము పరిచేది బెడ్ వేస్తే కూడా ఆడ ఏమన్నా ఉంటే కూడా అన్నయ్య వచ్చినప్పుడు పట్టుకు పంపి చెట్లు నేను వేస్తా కానీ నిన్ననో మొన్ననో ఒక చెట్టు తెచ్చిన ఆడు ట్రిప్కి పోయినప్పుడు. మనము ఈ లైన్ ఏం వేసుకున్నా అప్పటికి మనం బెడ్ తొందరగా వేయాలంటే కూడా ఇట్లా 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 ఇంతొద్దు ఈ నుంచి చెప్పి ఇదంతా చెట్లే ఉండని ఉండాలన్నా ఇంకేపి అన్న ఇంత వద్దు ఉండని చెట్లు ఫుల్ ఉండాలి. ఏడు వాతాలు ఏ పో చెట్లు ఉండాలా. ఎన్ని వేసినావు? రెండే. ఇది రెండోది, ఇంకోటి ఇది 3 నెలలు అయితే చూడు మొలచెతాలకి. ఏంటివి అవి? పిండికి తిన్నాను మధ్యలో వస్తే ఏం కాదా అవి? నాలుగు తాను వేయాలి, వేస్తే 2 తాను వేయాలి. ఒత్తగుడ్డు బొల్లు ఇట్లా ఇంకే ఇప్పుడు మొలుసుకున్నట్టు పిండి వచ్చినాక నాకు ఫోన్ చేసి చెప్పు. లోతు మొలిచినవి ఇదొకటి అన్నీ ఇంకా రేపు గుద్దుతాయి. నేను జిడ్డుకు తెచ్చుకుంటాను. ఆడేసిన పుండు వేసిన ఇక ఇంత ఉండు సుఖం పురుగా మంది గొప్పపోయారు ఆ నుంచి ఇరికి నీళ్ళు కరించుకుంటూ ఉంటే తొందరగా మొలుస్తాయి. అంటే ఎవరిని తీస్తుంది? అన్ని తీస్తున్నా సెట్ వేసింది. ఇద్దరం తీస్తున్నాను. హాయ్ చెప్పు. పడేనా చెప్పు నాన్న. హాయ్ చెప్పు. బాయ్. అండ్ మీకు మా పొలం కూడా చూపిస్తాను గైజ్. ఈ పాప మా బావ వాళ్ళ కూతురు. మేమిద్దరం ఆడుకుంటున్నాం కాసేపు వాటర్లో. అండ్ మా పొలం వచ్చేసి మేము ఎండుమిర్చి వేసాము. ఎవ్రీ టైం లైక్ మోస్ట్లీ మిర్చి వేస్తాము, లేకపోతే కాటన్ వేస్తాము. ఈసారి అయితే మిర్చి వేసాము. ఇదంతా ఎండుమిర్చి అయ్యేంత వరకు ఉండి అమ్ముతాము. Thanks for watching guys, and don't forget to subscribe. Thank you. Bye bye.